హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీకెండ్ స్పెషల్ మార్కెట్ అనాలిసిస్ చార్ట్స్ మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్. డైరెక్ట్ చార్ట్లోకి వద్దాం. ఇప్పుడు నిఫ్టీ చూడండి, ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో ఉంది. ఓకే, దీన్ని 4 అవర్స్లో తీసుకెళ్దాం. సో లాస్ట్ టైం అన్నమాట ఈ ఏరియా చూసారా మీరు? ఈ ఏరియాలో కరెక్షన్ చాలా బాగా అయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది, కానీ కొంచెం గ్లోబల్ అన్సర్టైనిటీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల ఇది సైడ్ వేస్ అయిపోయింది అనమాట టార్గెట్. లేకపోతే ఇది కొంచెం ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఈ ఏరియా చూసారు ఇక్కడ, ఇది ఒక మంచి సపోర్ట్లో ఉంది. సేమ్ 4 అవర్ టైం ఫ్రేమ్లోనే ఒక సపోర్ట్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా బాగా లో అయింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో రెండు విధాలు అనమాట. ఒకవేళ ఇది బౌన్స్ రాకుండా ఇంకా కిందకు పడింది అంటే ఈ లెవెల్, సేమ్ లెవెల్ ఏముంది, ఈ క్యాండిల్ లెవెల్ కన్నా కిందకు వస్తే ఈ లెవెల్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 25,150 అనుకుందాం ఈ ఏరియా. ఇది కొంచెం ముందుకు వెళ్తుంది, దీనికి వదిలేయండి. ముందు మనం చూడాల్సింది అనమాట నెక్స్ట్ వీక్ ఈ ఏరియా నుంచి కిందకు వస్తుందా, ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందా. బౌన్స్ వచ్చినా సరే ఇక్కడ నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుందని నమ్మకం ఏం లేదనమాట ప్రస్తుతానికి. ఈ చార్ట్ ప్రకారం మాక్సిమం ఈ ఏరియా వరకు బౌన్స్ రావచ్చు ముందు. దీనిలోని 26,100 టైప్, ఆ టైప్ అనమాట. సో ఇది 4 అవర్ టైం ఫ్రేమ్లో మనం కరెక్షన్ చూస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే అరౌండ్ 3 months మాక్సిమం. ఇది కింద కట్ అవ్వకపోతే 3 months ఇదే రేంజ్లో కన్సోలిడేషన్ చేసే అవకాశం ఉంది, ప్రాబబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్, ఇది చూసారా? ఏరియా చాలా బాగా కరెక్షన్ చేసింది, బ్యూటిఫుల్ కరెక్షన్ అనమాట ఈ ఏరియా. యాక్చువల్లీ బ్రేక్అవుట్ కూడా వచ్చింది, కానీ అనుకున్నంత టార్గెట్ రాలేదు. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయింది, రివర్స్ అయింది. సో దీన్ని బట్టి యాక్చువల్లీ ఒక ఏరియాలో కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది రిటర్న్ అయింది అంటే ఈ ఏరియా మళ్ళీ రీటెస్ట్ చేస్తుందని అర్థం అనమాట. మళ్ళీ సేమ్ ఏరియా రీటెస్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చి మళ్ళీ ఇటైనా రావచ్చు, అదర్వైజ్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈ ఏరియాకైనా మళ్ళీ టచ్ చేయొచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే బౌన్స్ కోసం ఈ ఆర్ఎస్ఐ చాలా లో అయింది. ఇండెక్స్లో ఇంత ఆర్ఎస్ఐ లో అంటే బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మండే చూద్దాం. ఇది ఎప్పుడు మనం అంత సర్టెనిటీ అనుకోకూడదు. ఇది ఎప్పుడు చార్ట్ అనాలిసిస్ అనేది ప్రాబబిలిటీ. స్టాక్ మార్కెట్ అంటేనే ప్రాబబిలిటీ దానివల్ల. నెక్స్ట్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం. సో షార్ప్ ఫాల్ వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో, ఇక్కడ కన్సోలిడేషన్ చేస్తుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మనం అనుకున్న విధం అంటే చార్ట్ చెప్తుంది ఏంటి అంటే ఈ ఏరియా ఎప్పుడైతే ఒకవేళ పొరపాటున కింద క్రాస్ అయ్యింది అంటే మళ్ళీ ఈ ఏరియా రీటెస్ట్ చేస్తుంది అని అర్థం. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా టోటల్ ఇక్కడ దాకా వస్తుందా లేదా అనేది చూద్దాం. ముందు ఇక్కడ మనకు కన్ఫర్మ్ అవ్వాలి. ఈ ఏరియా బ్రేక్ చేస్తేనే నెక్స్ట్ టార్గెట్ వచ్చేది అనమాట. నెక్స్ట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో ఇది గ్లోబల్ న్యూస్ వల్ల కావచ్చు, ఇప్పటిదాకా వెనిజులా ఆ న్యూస్లన్నీ కలుపుకుంటే మనకి బాగా తగ్గింది రేట్ ఇది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఛాన్స్ అయితే ప్రస్తుతానికైతే కనబడట్లేదు, ఎందుకంటే వరల్డ్ అంతటికి ఆయిల్ సర్ప్లస్ ఎక్కువగా కనబడుతుంది వెనిజులా ఇష్యూ వల్ల, అమెరికా చేసిన దానివల్ల. ఇది ఈ ఏరియా కానీ క్రాస్ అయింది అంటే ఆ తర్వాత మనం చూద్దాం దీని సంగతి ఏంటో. చేస్తుందో లేదా అన్నది డౌట్ ప్రస్తుతానికి. ఈ ఏరియా మీదకి వెళ్తే లెట్ us see. తర్వాత నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. సిల్వర్ ఇది వీక్లీలో ఉంది. వీక్లీలో చూసారు ఇది ఈ క్యాండిల్ ఇంత డౌన్లో ఓపెన్ అయినా సరే పైకి క్లోజ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ 1 అవర్కి వద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం కన్సోలిడేషన్ టైప్ అవుతుంది. సో కంప్లీట్లీ ఇది గ్లోబల్ న్యూస్ మీద వాటి మీద డిపెండ్, వరల్డ్ ఎకనామీ మీద యాక్చువల్లీ డిపెండ్ అవుతుంది అనమాట. అన్ని సెంట్రల్ బ్యాంక్స్ యాక్చువల్లీ ఇది అక్వైర్ చేసుకోవడంలో ఈ మూవ్మెంట్ వచ్చింది. సో దీన్ని మామూలుగా చూసుకున్నా కూడా మీరు, సో ఎవరైతే ఇలియట్ వేవ్ తెలిసి ఉంటుందో వాళ్ళు తెలిసి ఉంటుంది అసలు ఈ మూవ్ ఎందుకు వచ్చి ఉంటుంది. న్యూస్ అంతా ఇప్పుడు వస్తుంది, కానీ ఇది ఎక్కడే కన్ఫర్మ్ చేసింది మనకి ఈ ఏరియాలో. చూసారా, ఈ ఏరియాలో ఇలియట్ వేవ్ కన్సోలిడేషన్ ఏదైతే అయిందో అది కన్ఫర్మ్ చేసింది మనకు మూవ్మెంట్. నెక్స్ట్ వేవ్ స్టార్ట్ అయిందని. సో అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సో దీన్ని కరెక్ట్గా చూస్తే ఆర్ఎస్ఐ చాలా హైలో ఉంది. 1 డే టైం ఫ్రేమ్లో చూడండి ఆర్ఎస్ఐ ఎంత హైట్లో ఉంది. ఇది కంప్లీట్లీ హై.
అరౌండ్ 85 దాకా రీచ్ అయిపోయింది. వీక్లీలోని 86 ఉంది. 86 ఆర్ఎస్ఐ అంటే చాలా ఎక్కువ, కానీ చూద్దాం. ఇది కన్ఫర్మ్ అయ్యేది ఈ మూమెంట్ పైకా కింద, కానీ నెక్స్ట్ వీకే కన్ఫర్మ్ అవుద్ది ఈ మూమెంట్. ఇందులో అంతకన్నా ముందు మనం చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ గోల్డ్. సేమ్ న్యూస్ ఫ్లో, సేమ్ మూమెంట్, ఎవ్రీథింగ్ సేమ్ కంప్లీట్లీ. కాకపోతే ఇక్కడ 1 వీక్ టైం ఫ్రేమ్లో చూసారా, ఇది కొంచెం శాండ్విచ్ ప్యాటర్న్ అంటారు. ఇది టాప్లో కొంచెం బేరిష్ ప్యాటర్న్, కానీ ఇంకొక క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలంటే నెక్స్ట్ వీక్ అంతా వెయిట్ చేయాలి దీనికోసం. ఇది మూమెంట్ ఎటు చెప్తుందో. సో ఆల్రెడీ ఆర్ఎస్ఐ డైవర్జన్స్ చూసారా కిందకు వస్తున్నాయి. ఇక్కడ ఆర్ఎస్ఐ డైవర్జన్స్ కిందకు ఉన్నాయి, డైవర్జన్స్ కిందకి, ప్రైస్ పైకి. సో నెక్స్ట్ వీక్ మనకు కన్ఫర్మ్ అవుద్ది, చూద్దాం.